థ్యాంక్ యూ సో మచ్ మంజుష. అస్సలు ఆ మ్యాషప్ కట్ చేసిన మా శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ప్రమోషన్స్ ఏజెన్సీ. అబ్బా, ఇది చెప్తేనే కానీ నాకు రాత్రి నిద్ర పట్టదు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఇలా ఎప్పుడూ జరగలేదు నాకు. ఎలా? ఇలా పేమెంట్ తీసుకోకుండా స్టేజ్ ఎక్కడం, అది కాదు. ఇలా ఎప్పుడూ జరగలేదు నాకు. ఎలా? ఇలా స్పాన్సర్ల పేరు చదవకుండా స్టేజ్ మీద నిలబడ్డాం. జోక్స్ అపార్ట్, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు అంటే నేను ఇవాళ యాంకరింగ్ చేయట్లేదు కాబట్టి. మంజుష లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేపు వచ్చేస్తానులే, కంగారు పడకు. హైపరాది గారు నా గురించి అన్ని గొప్ప మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇంకో 2 లైన్లు రాసిచ్చాను, అది చెప్పలేదు మీరు. అలాగే రామ్ ప్రసాద్, దుబాయ్కి ఎందుకు పంపించాను నేను? నువ్వేం చేస్తున్నావు? తెలుగు వాళ్ళని పట్టుకొని మాట్లాడమంటే ఎడారిలో ఉండేటువంటి వంటలతో మాట్లాడుతూ డెజర్ట్ సఫారీ తిరుగుతున్నావు నువ్వు. బెల్లీ డాన్స్కి వెళ్ళుంటావు నువ్వు, నాకు తెలుసు. ఓకే, ఎనీవే, రామ్ ప్రసాద్ అండ్ హైపరాది వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మేము 20-25 డేస్ అండ్ నైట్స్ ఆఫ్ షూటింగ్స్ స్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ నన్ను చాలా ఎక్కువగా డామినేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ నేను వాళ్ళని డామినేట్ చేయడానికి ట్రై చేశాను. కానీ మా డైరెక్టర్ నవనీత్ మాకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు నేను ఈ హెయిర్ స్టైల్ వేసుకొని రావడానికి గల కారణం నవనీత్కి గట్టి కాంపిటీషన్ ఇద్దామని. ఎందుకంటే హెయిర్ స్టైల్ విషయంలో మా సెట్లో నాకు ఎవరైనా గట్టి కాంపిటీషన్ ఇచ్చారంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ నవనీత్. ఆనంది కూడా కాదు. చాలాసార్లు నేను అతని తలకి 2 సైడ్ పిన్లు పెడదామని ట్రై చేశాను, రబ్బర్ బ్యాండ్తో కూడా వెళ్ళాను, కానీ కుదరలేదు. ఎనీవే, అతనికి ఏదో మొక్కున్నట్టుంది. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ షూటింగ్ 64 రోజులా సార్, 55 డేస్లో ఫినిష్ చేసినట్టయితే డిఓపి గారితో స్వామిమాల వేయిస్తానని మొక్కుకున్నారు. ఇదేం మొక్కో నాకు అర్థం కాలేదు. ఈయన ఫినిష్ చేస్తే ఆయనతో మాల వేయించడం, పాపం ఆయన వేసుకొని కూడా వచ్చేసాడు. విశ్వనాథ్ గారు గ్రేట్ అండి మీరు నిజంగా. ఓకే, మళ్ళీ జోక్స్ అపార్ట్, 3 జనరేషన్స్ ఇదే ఇండస్ట్రీలో ఉండడం అంటే మా గురించి కాదు నేను మాట్లాడేది. నేను మాట్లాడేది నారాయణ దాస్ గారు, సునీల్ గారు అండ్ జాన్వి. సో వెరీ గ్రేట్, అమేజింగ్. అండ్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ 3 జనరేషన్స్తో నేను వర్క్ చేయడం. నేను నారాయణ దాస్ గారి మూవీస్కి చేశాను ఆయన ఉన్నప్పుడు, సునీల్ గారి వర్క్స్కి చేశాను, అండ్ నౌ జాన్వి ఆల్సో. ఈ ముగ్గురులో నచ్చేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ముగ్గురు.